చూస్తే జెట్ స్పీడ్ గా దూసుకుపోతున్న హైడ్రా కూల్చివేతల్లో ఆ మిషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. రోజుల తరబడి చేయాల్సిన కూల్చివేతలను సునాయాసంగా కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేస్తోంది. జపనీస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న హైడ్రాలిక్ జా క్రషర్ హైడ్రా కూల్చివేతల్లో కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రా బాహుబలిగా పేరు పొందిన ఆ మిషన్ ప్రత్యేకతలపై మా ప్రతినిధి నుమాన్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైడ్రా కూల్చివేతల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది హైడ్రాలిక్ జా క్రషర్. దీన్నే హైడ్రా బాహుబలి అని కూడా అంటున్నారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ హైడ్రాలిక్ జా క్రషర్ దేశంలో ఉన్నటువంటి 4 మిషనరీల్లో ఒకటి మన హైదరాబాద్ నగరంలో ఉంది. 20 అంతస్తుల బిల్డింగ్ ని సైతం తునాతునకలు చేస్తూ నేలమట్టం చేసేస్తుంది ఈ హైడ్రాలిక్ జా క్రషర్. ఇటీవల చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల మీద పూర్తిగా హైడ్రా ఉక్కుపాదం మోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా ఉక్కుపాదంలో ప్రధానంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది మాత్రం హైడ్రాలిక్ జా క్రషర్. అసలు ఈ మిషనరీ ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది అంటే వాస్తవానికి 24 గంటలు 48 గంటలు పట్టేటటువంటి బిల్డింగ్లను సైతము కేవలము 2-3 గంటల్లోనే పూర్తిగా స్మాష్ చేసేస్తుంది ఈ మిషనరీ. అసలు దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము హైడ్రా బాహుబలి దగ్గర మనం ఉన్నాం. సో ఇది హైడ్రా బాహుబలి. సో ఈ హైడ్రా బాహుబలి ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. దాదాపు దీని విలువ కూడా 8 కోట్లకు పైగానే ఉంటుంది. సో పూర్తిగా ఏదైతే జపాన్ టెక్నాలజీతో దీన్ని అంతా కూడా తయారు చేశారు. దేశంలో 4 చోట్ల ఈ మిషనరీ ఉంటే అందులో హైదరాబాద్ నగరంలో ఒకటి ఉంది. సో ఈ మిషనరీ మాలిక్ డిమాలిషన్ కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఈ మిషనరీ ఇటు బెంగళూరు, దాంతోపాటు ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడులో కూడా ఎలాంటి కూల్చివేతలు ఉన్నా కూడా దీన్ని ప్రత్యేకంగా వాడతారు. సో ఇది హైడ్రా కూల్చివేతల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. సో మనము చూడొచ్చు ఏదైతే ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. సో మొత్తం కూడా దీనికి ఖర్చు కూడా ఏదైతే హైడ్రా భారీగానే పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేతలు కూడా చూసాము. సో ఆ సమయంలో కూడా ఇది చాలా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. దాదాపు 12 గంటలు 14 గంటలు పట్టేటటువంటి ఈ మిషనరీని కేవలము ఈ మిషనరీ 4 గంటల్లోనే పనంతా కూడా క్లియర్ చేసింది. దాంతోపాటు అయ్యప్ప సొసైటీలో పెద్ద భవనాలు కానివ్వండి, సో ఇటీవల జరిగినటువంటి సున్నం చెరువు కూల్చివేతలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ హైడ్రాలిక్ జా క్రషర్ ఎంతో కీలకంగా వ్యవహరించింది. సో దాదాపు 8 గంటలు 9 గంటలు పట్టేటటువంటి పనిని కూడా కేవలం 2-3 గంటల్లోనే చాలా క్లియర్ గా చేసేసిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. అసలు ఇది ఎట్లా ఉంది ఏంటనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఉన్నారు. సో అసలు ఆయన ఎట్లా పనిచేస్తారు ఏంటనేది కూడా మనం చూద్దాము. సో आपका नाम क्या है भाई? सुभाष साहनी। सुभाष साहनी। कैसा दिखता है आपको? बड़े बड़े बिल्डिंग्स भी कोलैप्स करते हैं, आपको कैसा लगता है जी? मेरे को सर कुछ भी नहीं अच्छा लगता है। मेरे को देखने में कुछ दिक्कत नहीं है। मेरे को देखने में कोई दिक्कत नहीं है। अच्छा, कैसा काम देते हैं पूरा इसमें इक्विपमेंट आपको क्या देखते हैं, कैसा है पूरे? सर ये पीछे रिवर्स कैमरा है, ये डिस्प्ले से रेडियस बताता है कि कितना एंगल पे है। बाकी है देखने के लिए ऊपर ग्लास से इसमें वो मिडल बूम का सिलेंडर है, कैंची ओपन का रोटेशन के लिए घूमता है, इसमें बटन में है दोनों साइड में ये बटन। ये 360 डिग्री पूरा कवर करता है आपको? पूरा 360 डिग्री మనం చూడొచ్చు. ఇక్కడ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి. దాంతో పాటు ప్రతిదీ కూడా 360 డిగ్రీస్ లో ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్ గా, ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పిన్ టు పిన్ కనిపించే విధంగా కూడా ఇక్కడంతా కూడా డిస్ప్లేలో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ అవుతూ ఉంటుంది. సో వాస్తవానికి కూల్చివేతలు చేసేటప్పుడు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద భవనాలు కూడా నేలమట్టం అవుతూ ఉంటాయి. బట్ తనకు మాత్రం భయం లేదు, ఎందుకంటే అలవాటు అయిపోయిందని అంటున్నాడు. ఇది మొత్తానికైతే దీని మీద ఏబిఎన్ అందిస్తున్నటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సో మనం ఇప్పటివరకు చూసాము ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి, దీనికి ఎంత వేతనం ఇస్తున్నారు, ఎన్ని ప్రాజెక్ట్ చేస్తుంది ఏంటనేది కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మరి చెప్తున్నారు. మొత్తానికి ఇది హైడ్రా దూసుకు వెళ్తున్నటువంటి హైడ్రాకు ఈ హైడ్రాలిక్ జా క్రషర్ కూడా తోడవడంతో ప్రస్తుతం మాత్రము ఇటు హైడ్రా అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది, హడలెత్తిస్తున్నటువంటి హైడ్రాక్ అయితే హైడ్రాలిక్ జా క్రషర్ మరింత తోడ్పడుతుందని చెప్పొచ్చు. సో ఇది హైడ్రాలిక్ జా క్రషర్ మీద ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.